సనత్ నగర్ కల్ట్ ఫిజ్ జిమ్ వేధింపుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ట్రైనింగ్ పేరుతో మహిళలను వేధించిన కేసులో జిమ్ మేనేజర్ సంతోష్ కు సహకరించిన మరో ట్రైనర్ హరీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్ కల్ట్ ఫిజ్ జిమ్ వేధింపుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ట్రైనింగ్ పేరుతో మహిళలను వేధించిన కేసులో జిమ్ మేనేజర్ సంతోష్ కు సహకరించిన మరో ట్రైనర్ హరీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సనత్ నగర్ కల్ట్ ఫిట్ జిమ్ లో కేసులో ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో మొత్తం 4 నిందితుల్ని చేర్చడం జరిగింది. ఇందులో జిమ్ కు వస్తున్నటువంటి మహిళలను వేధింపులకు గురి చేయడంతో ఒక మహిళా పైలట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి 4 నిందితుల్ని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. గతంలోనే కంప్లైంట్ చేసిన రోజే 2 నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా మరొక 2 అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా సంతోష్ కు సహకరించినటువంటి అతని గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరొక 2 నిందితుల్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది. ముఖ్యంగా మహిళా పైలట్ ను అంటే ప్రైవేట్ గా గడపాలంటూ కూడా ఆమెను ఇబ్బందులకు గురి చేయడం, మరోవైపు పైలట్ ఒప్పుకోకపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో అసభ్యకరంగా జిమ్ ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నటువంటి మేనేజర్ సంతోష్, మరోవైపు ట్రైనర్ అండ్ మేనేజర్ ఇతనే ఉన్నాడు కాబట్టి ఇతన్ని పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకొని విచారించారు. ఇతను సహకరించినటువంటి హరీష్ ను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మొత్తం వీరు 4 అమ్మాయిలను ఇదే విధంగానే వేధింపులకు గురి చేసినట్లు తాజా విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.